అంటాను. ఎవరైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడున్నాడు జానారెడ్డి, ఎక్కడున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? కుటుంబాలు వాళ్ళవి త్యాగాలు చేసుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు పడుకుంటే వీనియమ్మ నోరున్నది కేసీఆర్ తాగుబోతుడు లంగా దొంగ అని వీని తిట్టితే వాడు ఏం చేసిరేమో మాయమాటలాగా వాని మీద కోపంతో ఈయన కోటేసారు. లేకుంటే వీళ్ళ చరిత్ర తెలియదా? ప్రధాన నగరాలు కాదు సార్, బాగా ఏజెన్సీ ప్రాంతాలు ఎందుకు కాంగ్రెస్ అంతా అట్రాక్ట్ అయినాయి? మీలాంటి వాళ్ళు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఓట్లు పడ్డాయి ఎక్కువగా. మళ్ళా కాంగ్రెస్ అంటావు ఏజెన్సీ ప్రాంతాలు గిరిజన బంధు దళిత బంధు అని 10 లక్షలు ఇచ్చేవి. గిరిజనుడు వాడు అడక తింటాడు, ఏమి ఇచ్చినావు? 200 రూపాయలు ఇచ్చినావు. ఇమ్మన్నా కదా నేను ₹1,00,000 ఇద్దాం సార్, వాళ్ళకి 10 లక్షలు ఇస్తున్నావు. ప్రతి గిరిజనుడికి 1,00,000 ఇస్తావు. గొర్రెలు ఇస్తాను, లంబడోళ్ళకి ఏమి ఇచ్చినావు? ఇక లంబడోళ్ళు కదా నేను పాత్ర పెట్టింది. ఏమి ఇచ్చినావు? తండాల గ్రామ పంచాయతీ నువ్వు ఏం తండాల గ్రామ పంచాయతీ రెవెన్యూ గ్రామ పంచాయతీ చేసి ఏం తండకి ఏమి ఇచ్చినావు? పంచాయతీలు పెట్టినావు, ఊపుకున్నావు. మా మాటకి ఎక్కడ విలువ ఉంటాయి కదా సార్. అసలు మేము మనుషులమా? అంత పెద్ద జీతగాళ్ళు, కానీ మేము జీతగాళ్ల దాకా ఉండదలుచుకోలేదు. ఎక్కడ ఏదైతే అది మాట్లాడినాం. సో నీ అమ్మ వీడుంటే ఎక్కడ కొంప పూస్తాడని అదంతా ఎందుకు? ఇంకో 10% రిజర్వేషన్ తెచ్చినందుకు నాకు కాగితం చెప్పిడే. ఇది ఎక్కడదా ఎవడిచ్చిండు అనుకుంటాను? కేంద్ర ప్రభుత్వం ఇది. అరే నేను వీడెందుకు ఇచ్చాడు? వీని దగ్గర దమ్ము ధైర్యం ఎక్కడిది? నాతో పాపం వినోద్ రావు ఆయన నిజం చెప్పడా అబద్దం ఆడాడు. ఎవరు? వినోద్ రావు అని ఎంపీ ఉంటాడు. నిజం చెప్పడా అబద్దం ఆడాడు. చాలా గొప్ప వ్యక్తి. నిజం చెప్పడు, అబద్దం ఆడాడు, ఎవరికి దొరకడు. నాతో మేమిద్దరం పోయి ఈ కాగితం తెచ్చిన వాళ్ళే ఇది తెచ్చి చేతిలో పెట్టగానే పుర్రని చెప్పిండు. అప్పుడే టికెట్ పోయింది నాది. చెప్తామయ్యా, చెప్పినని చెప్తారా? మీరు పోయి ఎంజాయ్ చేయాలట, మేము పోయి ఎంజాయ్ చేయాలట. ఏం ఎంజాయ్ చేయాలి? ఏం ఎంజాయ్ చేస్తే నేను ఏమో ఎకరం భూమి సంపాదించుకుంటున్నాను. ఇలాగా నేను ఏం చేసినా 6-7 లక్షల ఓట్లతో గెలిచే సీటు తీసేసి ఓ మేధావిని ఏడిపించినావు. ఇవాళ నువ్వు నీకు ఆ పాపం తగులుతుంది కదా. నన్నే కాదు, నా టోటల్ ఎంతమందిని ఏడిపోయలే. సో ఆ ప్రభుత్వం అది. ఈ ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుందని వేయలేదు. కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపం, కేసీఆర్ కుటుంబం మీద ఉన్న కోపం, టీఆర్ఎస్ మీద ఉన్న కోపం కాదు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల తల అండి. అది ఆ టీ తీసేసి ఓ బర్రెని తగిలించండు బి అట. అది ఏందో ఎవరికి తెలియదు. అది అదేందే అది మా తల తీసేసిండు. ఆ రోజే మేము పోయినాం పార్టీ నుంచి, మేము ఆ రోజే చచ్చిపోయినాం. నువ్వు అంటావు నేనన్నా? ఎప్పుడు నువ్వే అన్నది నేనన్నా? నేనెందుకంటా బర్రె అని? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు. తప్పేమున్నది? నేనంటున్నా ఎన్నికల్లో ఎన్డీఏలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. మరి యూపీఏలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? రేపు అవసరం అనుకుంటే వాళ్ళు ఏమైనా కలిస్తే కలవచ్చు. అది నా చేతిలో లేదు కదా. అధిష్టానం నిర్ధారిస్తుంది. 2-1 అంటే ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాయని ఒకటి కదా.